పవన్ కళ్యాణ్ని రాజకీయంగా కొట్టాలంటే అర్ధ కేజీ నిజాయితీ కావాలా, ఇంకో 1/4 కిలో దమ్ము ధైర్యము, ఇంకో 1/4 కిలో ఖచ్చితంగా తెగింపు ఉండాల్సిందే. అయితే విధిలిఖితం ఈ వైసీపీ వాళ్ళకి నేను చెప్పిన ఫ్యాక్టర్స్ లో ఏ ఒక్కటి లేదని చెప్పొచ్చు. ఉదాహరణగా ఒక్క మాట, నిన్న జరిగిన విషయం ఒకటి చెప్తా. అంబటి రాంబాబు ట్వీట్ చేశాడు, కాపులం కలుస్తున్నాం, కదులుతున్నాం, కదం తొక్కుతున్నాం, కూటమి ఓటమి వరకు అనేది ఆ ట్వీట్ సారాంశం. ఆ ట్వీట్ ఎందుకు చేశాడరా అంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ సెంటర్ వరకు పోయి తొడగొట్టిందంట. ఈ ట్వీట్ చూస్తే నాకు అదే అనిపించింది. ఇల్లు అలగ్గానే పండగ కాదన్నట్టు మొన్నటి రోజున వైసీపీకి సంబంధించి కాపు నేతలంతా కలిసినారు, బాగానే ఉండాలి. అయితే ఆయన పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ సెంట్రిక్ చేస్తూ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కేవలం కాపు కులం వరకు మాత్రమే పరిమితం చేసేయాలా, ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు అని పోర్ట్రేట్ చేయడం ఆయన ముఖ్య ఉద్దేశం. ఇక్కడ అంబటి రాంబాబు గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కోసం, ఓసీల్లో ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళ కోసం. అప్పుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన ఒక నిర్ణయం తీసుకొచ్చారు, ఒక తెగింపుతో. ఏందిరంటే ఆ 10% కూడా ఏకంగా 5% కాపులకు మాత్రమే రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఆంధ్రాలో ఒక అద్భుతమైన చట్టం తీసుకొచ్చాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 5% రిజర్వేషన్ క్యాన్సిల్ చేసేసాడు. అప్పుడు ఎక్కడ పోయినారు సార్ కాపులు? అప్పుడు ఎక్కడ పోయినారు? ఇదే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా వైసీపీలో, మీరు ఎందుకు పోరాడలేదు? ఆ రోజున ముద్రగడ్డ పద్మనాభం గారు ఎక్కడికి పోయినారు? మీరు అధికారంలో లేనప్పుడే కాపుల హక్కులు అయితే మీకు కనపడతాయా? సరే, గతం గతః. ఇప్పుడు ఒకటే ఛాలెంజ్. ఈ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో రానున్న ఎలక్షన్ లో కాపులకి అధిక శాతం సీట్లు ఇస్తారని చెప్పి నేనైతే బలంగా విశ్వసిస్తున్నా. అదే వైసీపీ నుంచి ఎంతమందికి కాపులకి టికెట్లు ఇవ్వగలుగుతారు? ఛాలెంజ్. ఈ కూటమి పార్టీలు ఇచ్చిన టికెట్ల కంటే మీరు ఎక్కువ ఇవ్వగలుగుతారా? అది కూడా లేదు. ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించండి. ఆ కథ కార్కణ్యం ఏందో ఫైనల్ గా క్లారిటీగా ఒక మాట చెప్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ఎంత మేర డిసిషన్స్ తీసుకున్నారో ఆల్మోస్ట్ అంత మేరకు పవన్ కళ్యాణ్ గారు కూడా డిసిషన్స్ తీసుకున్నారు, ప్రభుత్వాన్ని శాసించగలుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అంట. అందులో ఎంతమంది కాపులు ఉన్నారనేది మీరు గూగుల్ చేయకుండా చెప్పగలుగుతారా? దట్స్ ద డిఫరెన్స్. దట్స్ ద డ్రాస్టిక్ డిఫరెన్స్. కాపు సోదరులారా, ఒకటి వైసీపీ వాళ్ళని స్ట్రైట్ గా అడగండి, మాకు అందాల్సినటువంటి రిజర్వేషన్ ని మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు అనేది.